హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందేగా నిన్నటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది. నిన్న కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. బాగా ఇంట్రెస్టింగ్ జరిగింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుంది. టఫ్ మ్యాచ్. ఇద్దరు టీమ్స్ బలాలు బాగానే ఉన్నాయి. సన్ రైజర్స్ మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లాస్ట్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. అందరూ ఏమంటున్నారంటే అగ్లీ బార్ 400 బార్ అని చెప్పి మోడీ గారు అన్నారు కదా, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. అగ్లీ బార్ 300 బార్ అని చెప్పేసి అంటున్నాం. అయితే 300 బార్ కాదు, 300 బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హైదరాబాద్లో ఆడుతున్నారు కాబట్టి 300 రన్స్ కొడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను హైదరాబాద్లోనే ఉన్నాను కదా, ఉప్పల్ స్టేడియం దగ్గరలోనే ఉంటాను నేను కూడా. అయితే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుంది చెప్పేదా, క్లైమేట్ అనుకూలంగా లేదు, వర్షం పడేటట్టుగా ఉంది. మ్యాచ్ మేబీ డక్వర్స్ లూయిస్ ప్రకారం నడచచ్చు, లేకపోతే మ్యాచ్ రద్దు అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ కూడా తెలుస్తుంది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో మెయిన్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ, తర్వాత ట్రావిస్ హెడ్, ఇంకా లేటెస్ట్గా యాడ్ అయిన ఇషాన్ కిషన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ ఫాలోడ్ బై అదర్ బ్యాట్స్మెన్స్ అందరూ బాగున్నారు. మిడిల్ ఆర్డరు బాగానే ఉంది. బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, లేటెస్ట్గా యాడ్ అయిన మహమ్మద్ షమి. అయితే భువనేశ్వర్ కుమార్ స్లాట్ని మహమ్మద్ షమితో కవర్ చేశారు. తర్వాత 2-3 బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో మిడిల్ ఆర్డర్ ప్లస్ బౌలింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. తర్వాత మనకి ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ సంజు శాంసన్ గాయం వల్ల ఆడలేకపోతున్నాడు. సో దాని ప్లేస్లో వేరే కెప్టెన్స్ వస్తున్నారు. అతని పేరు రియాన్ పరాగ్ కెప్టెన్. సో అతని క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది. సో బ్యాటింగ్కి వస్తే మంచి యూనిటీ ఉంది, వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఉంది. సంజు శాంసన్ బదులు ప్లేస్లో వేరే అతను రావచ్చు. అయితే మిడిల్ ఆర్డర్లో ఉన్న హిట్మేయరు వాళ్ళందరూ ఏం ఆడతారు అనేది చూడాలి. ఈసారి కొత్త టీంతో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువే ఉంది. మెయిన్గా సంజు శాంసన్ గాయం వల్ల ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు. ఓవరాల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ హాట్ ఫేవరెట్గా దిగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం సెమీఫైనల్ దాకా వెళ్ళింది. సో నిన్న జరిగిన మ్యాచ్ చూస్తే డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడిపోయారు. రన్నరప్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అనుకుంటే చెప్పలేము. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్స్ బాగా స్ట్రాంగ్ ఉంది. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది పక్కా 100% షూర్గా నేను అనుకుంటాను. దానికి బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ ఉన్నాడు, తర్వాత హెడ్ ఉన్నాడు, తర్వాత సెకండ్ డౌన్ ఇషాన్ కిషన్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ ఉన్నాడు, ఫాలోడ్ బై ప్యాట్ కమిన్స్ దాకా 7th బ్యాట్స్మెన్ దాకా భయంకరమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మినిమం 200-220 పైన స్కోర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్లో బ్యాట్స్మెన్స్ ఉన్నా కూడా అంత నోటిసబుల్ బ్యాట్స్మెన్స్ లేరని పెద్ద అనుకుంటాను. బౌలింగ్ యూనిట్ బాగుంది, పర్లేదు, దాని గురించి చెప్పుకోలేము. కానీ సంజు శాంసన్ మెయిన్ క్యాప్టెన్సీ ప్రతి ఇయర్ అది ఆర్ఆర్ని బయటికి తీసుకొచ్చే లేరు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ మ్యాచ్ కొంచెం డౌన్లో ఉండొచ్చు. రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు.